హాయ్ అండి. నేను మీ మల్లేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్. ఈరోజు వీడియోలో ఒక స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. పిల్లలేదన్నా స్నాక్స్ అడిగినా, మనకేదన్నా స్వీట్ తినాలనిపించినా ఈజీగా డీప్ ఫ్రై లేకుండా, పాకం పట్టే పని లేకుండా రేషన్ బియ్యము, బెల్లము, కొబ్బరి ఉంటే చాలండి. ఇలాగ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. బూరెల కన్నా కూడా మెత్తగా, అరిసెల కన్నా సాఫ్ట్‌గా నోట్లో వేసుకుంటే కమ్మగా కరిగిపోతాయి. వేడివేడిగా తిని చూడండి. చాలా బాగుంటాయండి. మరి ఇప్పుడు ఈ రెసిపీ చేసుకోవటం కోసం ఫస్ట్ ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. రేషన్ బియ్యం కాకపోయినా మనం రోజు అన్నం వండుకుంటాం కదా, ఆ బియ్యాన్ని అయినా సరే తీసుకోవచ్చండి. కాకపోతే రేషన్ బియ్యంతో చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2-3 సార్లు నీళ్ళతో కడిగి మళ్ళీ బియ్యం మునిగేంత వరకు కూడా నీళ్ళు పోసుకొని కనీసం ఒక 2 గంటల పాటైనా ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. 2 గంటలు టైం లేదనుకుంటే కనీసం 1 గంట సేపైనా సరే బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ రాకుండా మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి పావు కప్పు అటుకులు తీసుకోవాలి. ఈ అటుకుల్ని 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతాయి. అటుకులు కూడా చాలా తొందరగా నానుతాయి కదా. అటుకులు లేవనుకుంటే అటుకుల ప్లేస్‌లో కావాలంటే కొద్దిగా అన్నాన్నైనా వేసుకోవచ్చండి. మరి ఎక్కువ వేసుకోవద్దు అటుకులు గానీ, అన్నం గానీ. ఒక పావు కప్పు వరకు వేసుకుంటే సరిపోద్ది. తర్వాత పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముప్పావు కప్పు అయితే వేసుకోవాలండి. ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేయకుండా కావాలంటే మీరు ఒకసారి మిక్సీ పట్టైనా సరే ఈ పచ్చి కొబ్బరిని తీసుకోవచ్చు ముప్పావు కప్పు, లేదా ఇలా చిన్న ముక్కలుగా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ పచ్చి కొబ్బరి బదులు ఎండు కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చండి. ఎండు కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి ముక్కలైనా సరే వేసుకోవచ్చు. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకులు కూడా వేసి 1 కప్పు నీళ్ళని పోసుకొని ఈ పచ్చి కొబ్బరి ముక్కలు అనేది ఎక్కడా లేకుండా అంతా కూడా బాగా మెత్తగా మిక్సీ అయ్యేటట్టు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అనేది మరి ఒకేసారి ఎక్కువ పోయకుండా ఫస్ట్ 1 కప్పు పోసుకొని ఇలాగ మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఎక్కడ పలుకు అనేది లేకుండా, కొబ్బరి ముక్కలు అనేది లేకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టేసి ఇప్పుడు ఈ మిక్సీ పట్టినదంతా కూడా ఒక గిన్నెలో తీసేసుకోండి. చూసారు కదా, ఈ మాత్రం చిక్కదనం ఉండేలాగా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ పోసేసారంటే ఈ స్వీట్ అనేది సరిగా రాదు. అందుకని ఫస్ట్ 1 కప్పు పోసుకొని ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి. తర్వాత వేరే ఒక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు బెల్లాన్ని వేసుకోండి. 1 కప్పు బెల్లం అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయిద్దండి. మరి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మరొక పావు కప్పు వేసుకోండి. తర్వాత ఇదే కప్పుతో ఒక అరకప్పు నీళ్ళును కూడా పోసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకొని ఎటువంటి పాకం అవసరం లేదు. బెల్లం అంతా కూడా ఇలా కరిగితే సరిపోయిద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు. మరి ఇప్పుడు ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ కరిగించిన బెల్లపు వాటర్ అంతా కూడా మనం మిక్సీ వేసి పెట్టిన బియ్యము, కొబ్బరి పేస్ట్ ఉంది కదా, ఇందులోకి ఇలాగ టీ జల్లెడ సాయంతో వడకట్టుకొని పోసుకోవాలి. బెల్లం లేదన్నా నలకలున్నా కూడా రాకుండా ఉంటాయి ఇలా ఫిల్టర్ చేసుకోవటం వల్ల. ఈ గిన్నెకి మరీ ఫుల్గా వచ్చింది పిండి, అందుకని వేరే గిన్నెలోకి మార్చానండి. ఈ బెల్లపు వాటర్ అంతా కూడా పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి గంటెతోటి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా పోపు పెట్టుకునే ప్యాన్ కానీ లేకపోతే చిన్న బాండీ కానీ పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త కరిగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. పచ్చి కొబ్బరి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పట్టింది కాబట్టి ఫస్ట్ వాటిని వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ పిండిలోకి ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటాయండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న అవన్నీ కూడా వేసుకోవాలి. కొబ్బరి, జీడిపప్పు ఉన్నాయి కదా, వీటిని కూడా వేసుకోవాలి. నేతిలో ఫ్రై చేసుకొని వేసుకుంటే మనకి ఈ స్వీట్ తినేటప్పుడు కొబ్బరి, ఆ జీడిపప్పు పలుకులు పంటికి తగులుతూ టేస్ట్ అనేది చాలా చాలా బాగుండిద్ది. ఇప్పుడు వీటన్నిటిని కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా వంట సోడా వేసుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూను సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవటం వల్ల ఈ స్వీట్ టేస్ట్ అనేది ఇంకా ఇంకా బాగుంటుందండి. ఇలాగ బ్యాటర్ అంతా కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. బాండీ అయినా లేకపోతే ఇలాంటి తాలింపు పెట్టుకునే ప్యాన్ అయినా సరే పెట్టుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు, కానీ నేతితో చేసుకుంటే మాత్రం
చాలా చాలా బాగుంటాయి. ఒక్కసారి కనుక ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఇప్పుడు ఒక చిన్న గరిటెడు పిండిని కూడా వేసుకొని ఒక అర నిమిషం పాటు కాలిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మరొక అర నిమిషం పాటు కాల్చుకున్నామంటే ఇలాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చింది. తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టకుండా మరొక అర నిమిషం పాటు కాల్చుకొని తీసేసుకోవాలి. ఇలా చేసుకొని వేడివేడిగా తిని చూడండి, చాలా బాగుంటాయండి.